నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. మంగ్లీ కేసుకు సంబంధించిన వివాదం రోజు రోజుకి ముదురుతోంది. మంగ్లీ బాధితులు వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. రోజుకి కొత్త బాధితులు తెర మీదకి వస్తూ ఉన్నారు. మంగ్లీ పేరు చెప్పి మా దగ్గర లక్షలు డబ్బులు తీసేసుకున్నారు, మొహం చాటేశారు, ఇప్పుడు ఎవరూ కూడా కనిపించట్లేదు, మా డబ్బులు మాకు ఇప్పించండి, మాకు వడ్డీలు అవసరం లేదు, మాకు కనీసం మేము ఇచ్చిన సొమ్మైనా మాకు ఇప్పించండి అంటూ చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్నారు. మన ప్రెస్ క్లబ్ దగ్గరికి కూడా వెళితే చాలా బాధపడుతూ కనిపిస్తున్నారు. ఈరోజు వాళ్ళ తండాల్లో కూడా మీడియాని తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. మనం వీడియోలు కూడా చూస్తున్నాం. ఒక్కొక్క బాధితుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే నిజంగా కళ్ళనీళ్ళు వస్తాయి. అంటే వాళ్ళ కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు, ఏదైనా ఆరోగ్యం బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఏమైనా డబ్బులు వస్తే ఆసుపత్రికి వెళ్ళాలన్నా కానీ ₹1 లేదని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. కనీసం వాళ్ళ ఇల్లు గడవటానికి కూడా కష్టమైపోతుంది, ఉన్నదంతా ఊడ్చి అక్కడ పెట్టాము అని చెప్పి వాళ్ళు చాలా బాధతో చెప్తా ఉన్నారు. సో దీని గురించి మనం మాట్లాడదాం. మంగ్లీ కేసుకు సంబంధించి ఆ బాధితుల ఆర్తనాదం విని ఐ డ్రీమ్ స్టూడియోకి వచ్చారు ఇమ్మడి సతీష్ గారు. సోషల్ యాక్టివిస్ట్ ఆయన, తెలంగాణ యువత అధ్యక్షులు కూడా. అంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ముందు అక్కడికి వెళ్ళి ఆ బాధితుల గోడు కూడా వినే పరిస్థితి ఉంటుంది. సో ఇమ్మడి సతీష్ మంగ్లీ బాధితులను కూడా కలిశారు, మాట్లాడారు. మీరు స్క్రీన్ మీద ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క బాధితుడిని కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు, వాళ్ళు ఎంత పెట్టారో తెలిసారు, కనుక్కున్నారు. సో ఆ బాధితుల కన్నీళ్లను చాలా దగ్గరగా చూశారు ఇమ్మడి సతీష్ గారు. సో మాట్లాడదాం, మనతో ఉన్నారు. నమస్తే. సతీష్ గారు, బాధితులు ఏవైతే చాలా బాధతో చెప్తున్న మాటలు మీరు కూడా విన్నారు, మీకేమనిపించింది? ఆ బాధితుల మాటలు విన్న తర్వాత మీకేమనిపించింది? నాకు గత ఒక వారం రోజుల నుంచి కూడా ఆ బాధితులందరూ రావడం, నాకు ఫోన్ చేయడం, తర్వాత నాకున్న కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా ఇలాంటి సమస్య మీరు ప్రతి సమస్య మీద మీరు మాట్లాడుతారు, ప్రతి సమస్య మీద ఫైట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ బాధ కూడా మీరు చూడండి, వాళ్ళ బాధ విన్న తర్వాత మీరు మాట్లాడాలని చెప్పడం జరిగింది. నేను వాళ్ళ తండాలకు కూడా వెళ్ళాను, కొంతమంది కూడా కలిశాను. వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళు ఇచ్చిన అమౌంట్, ఆ చెక్కులు, పాండ్స్ నోట్లు, వాళ్ళ గోడు వింటా ఉంటే కడుపు తడుక్కపోయింది నాకైతే నిజంగా. ఇంత మంగ్లీ కేసు ఫస్ట్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? నిజంగా మంగ్లీ స్కామ్ చేసిందా అనిపించిందా? అంటే మంగ్లీ పేరు మొన్నటిదాకా, అంటే మంగ్లీ వాళ్ళకి సంబంధించిన శివ కానీ మధు కానీ వాళ్ళ పేరు చెప్తున్నారు కదా, తెర మీద డైరెక్ట్ మంగ్లీ లేదు కదా, అందుకే మనం ఇప్పటిదాకా మాట్లాడలేకపోయినాం. కానీ కొన్ని చూసాక, కొన్ని విజువల్ చూసాక, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోడు విన్నాక, వాళ్ళు చెప్పిన వర్షం తండాలకి వెళ్ళాను నేను డైరెక్ట్. వాళ్ళ తండాలకి వెళ్ళి వాళ్ళ సమస్య లేనిది, ఇది నిజమేనా, ఈ తండాలలో వీళ్ళు కోట్ల రూపాయలు వీళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు, ఒక గిరిజన బిడ్డలు, వాళ్ళ దగ్గర అంత అమౌంట్ ఎక్కడిది, వీళ్ళు చెప్పే నిజమా కాదా అని మేము తండాలకు వెళ్ళి ఒక్కసారి సరే, మీరు డైరెక్ట్ గా బాధితులతో మాట్లాడారు కాబట్టి, తండాలకి వెళ్ళి మాట్లాడారు కాబట్టి, ఒక బాధితుడు అసలు ఏమన్నాడు మీతో? అతను నిజమే చెప్తున్నాడా? మీతో ఏం మాట్లాడాడు? ఆ కాన్వర్సేషన్ ఒక్కసారి మాకు చెప్పండి. వాళ్ళు 100% నిజం చెప్తున్నారు. అంటే డైరెక్ట్ మంగ్లీ అనే పేరు చెప్పకుండా వాళ్ళ మధు అని శివ అనే వ్యక్తుల ద్వారా రావడం జరిగింది. మేము రూపాయి పోగు చేసుకొని కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు కానీ, అంటే రేపు ఈ వడ్డీకి ఇస్తే మాకు మళ్ళీ కూతురు ఎదిగాక ఆ ఇచ్చిన డబ్బుతోని మేము మా కూతురు పెళ్లి చేయవచ్చు అనే వ్యక్తులు, కొంతమంది అన్ని ఇల్లు పొలాలు జాగాలు అమ్ముకొని మాకు ఇంకా కొంచెం వేరే కాడ గట్టిగా సిటీలో అంత గుడ్డిగా ఎట్లా ఇచ్చేసారండి? గుడ్డిగా అంటే వీళ్ళు అంటే వాళ్ళకున్న పొలాలు కూడా స్థలాలు కూడా అమ్మేసి, నేను అదే అడిగాను ఎలా ఇచ్చారంటే, సరే వాళ్ళు తెలిసిన వ్యక్తులు, మా జాతికి సంబంధించిన వ్యక్తులే కదా, మమ్మల్ని మోసం చేస్తారా, మేము ఈ మాలాగానే మట్టిలో ఉండి ఆ వాతావరణం చూసి అంబలి దాగి గంజి దాగి పైకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళంతా, వాళ్ళను చూసి వాళ్ళు ఈరోజు మంచిగా ఉన్నాము, ఈ స్థాయిలో ఉన్నాం, మీరు కూడా ఆ స్థాయికి రావాలంటే పలాని కంపెనీలో మేము ఇన్వెస్ట్మెంట్ చేశాము, పలాని కంపెనీ ఒకటి ఫైనాన్స్ కంపెనీ పెట్టాము, ఇందులో మీరు కూడా ఇస్తే మీకు లాభాలు జరుగుతాయని ఆశ చూపించి, ఇప్పుడు ఏమంటారు సార్ అంటే గొర్రె కషాయం నమ్మినట్టు వాళ్ళు నమ్మించారండి. వీళ్ళు అంత ఘోరంగా నమ్మి మోసపోయారు వాళ్ళు. అదే నేను కూడా అడిగాను, ఇన్ని కోట్ల రూపాయలు మీ దగ్గర ఎక్కడే అని. ఒక్కొక్క తాండాల 50 కోట్లు ఇచ్చారట. 50 తాండాకు 50 కోట్ల రూపాయలు. నీ షాక్ అయినా, మీకు ఇన్ని డబ్బులు ఇక్కడే మీ తండాలా, మరి నిజంగా వేరే వ్యాపారం తీసుకుంటారు, బిజినెస్ చేసుకుంటారు, పొలిటికల్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వీళ్ళకి ఎట్టిచ్చినామంటే ఆశ చూపించాలండి. మా గిరిజన తండా వాళ్ళు మాకు ఆశ చూపించారు. అంటే నమ్మకంతో కొన్ని నెలల పాటు వాళ్ళకి వడ్డీలు ఇచ్చారంట. అంటే ఇంకా అడిగి చెప్తున్నాను, వాళ్ళు ఫస్ట్ ఒక 10 lakhs ఇచ్చారండి, 10 ఇచ్చారంట. 10 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇచ్చారు వాళ్ళు అనుకున్న టైంలో. ఇది బాగానే ఉందనిపించింది. మళ్ళీ 20 lakhs ఇచ్చారు. ఈ 20 lakhs ఇస్తే వాళ్ళు అనుకున్న టైం 6 months 3 months మళ్ళీ 20 lakhs ఇచ్చారు.
ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేశారంటే ఇలా చిన్న చిన్నగా కాదు, బిజినెస్ బాగా పెరిగింది, బిజినెస్ బాగా రన్ అవుతుంది, బాగుంది, మీరు ఇంకొంచెం పెద్దగా అంటే ఇంకొక మనం పెద్ద చేస్తున్నైతే పెద్ద చేసిన బడ్జెట్ వస్తుంది మనకు అనే విధంగా చెప్తే వాళ్ళ చుట్టాల దగ్గర, వాళ్ళ రిలేషన్ దగ్గర, అక్కడ ఇక్కడ వాళ్ళ ఊర్లో పటేలు రెడ్డిల దగ్గర, దొరల దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు పావుల వడ్డీ తీసుకొచ్చి, అంటే వీళ్ళు తక్కువ తీసుకొచ్చి 10 రూపాయలు వడ్డీ చొప్పున వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని మూల కారణం బ్యాక్గ్రౌండ్ ఉన్నది మొత్తం మంగ్లీ గారు ఉన్నారన్న ఉద్దేశంతోనే వాళ్ళు నమ్మి ఇచ్చారట. వాళ్ళు అదే చెప్తున్నారు, మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ కాబోయే మరిది ఉన్నాడని మాకు చెప్పడం వల్ల 2-3 సార్లు వీడియోలు ఫోటోలు చూపించుళ్ళు. కొన్ని తండాలు కూడా మంగ్లీ రాత్రి 10 గంటలకు వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, చెప్పడం వల్ల మంగ్లీ గారు ఉన్నారు, మంగ్లీ గారు మెయిన్ గా మంగ్లీ ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ లో మొదటి నుంచే చెప్తా ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ లో కూడా ఆమె చెప్పారు, అసలు ఆ రమావత్తు మధు ఎవరో నాకు తెలియదు, ఏదేదో కొత్త కొత్త పేర్లు వినిపిస్తా ఉన్నాయి, అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, అసలు నాకేం సంబంధం, నాకు అసలు ఏం సంబంధం లేకపోతే మంగ్లీ గారు ఇప్పటికైనా కూడా ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇప్పటికైనా కూడా వాళ్ళ తమ్ముని తీసుకొచ్చి లేకపోతే ఆ మధుంటోని తీసుకొచ్చి ఇగో మాకు సంబంధం లేదు, వీడు ఎవడో నాకు తెలియదు అని చెప్పాలి. లేదంటే ఇదే మంగ్లీ బయటకు వచ్చి నాకు ఇప్పటి వరకు కూడా ఈ మధు అనే వ్యక్తితో నాకు సంబంధం లేదు, ఈ శివ అంటోడు నా తమ్ముడు పేరుకే వచ్చాడు కానీ సంబంధం లేదు, మీరు ఏం చేసినా మంచిదే, నేను ప్రజల వైపు ఉంటా, ప్రజల పక్షాన ఉంటా, ఇక్కడ మాట్లాడినప్పుడు బాధితుల వైపు ఉంటానని చెప్పింది మంగ్లీ. ఇప్పటికి కూడా బాధితుల వైపు ఉంటా అంటది. ఎక్కడ ఉన్నది ఇప్పటివరకు మంగ్లీ ఉందా? వాళ్ళ దండాలకు వెళ్తుందా? వాళ్ళ తండాలతో మాట్లాడుతుందా? సరే ఇవన్నీ ఎలాగుంది కదా, మొన్న ఒక వ్యక్తితో మాట్లాడింది, సంపత్ అనే వ్యక్తి ఫోన్ మాట్లాడగానే కట్ చేశారు. ప్రతూషణ అమ్మాయితో మాట్లాడేటప్పుడు ప్రెస్ మీట్లో ఫోన్ టక్కన కట్ చేసింది. ఆమె అప్పుడు ఏమంటుంది, ఇదంతా తీసుకొచ్చింది పలానోడు తిరుమలేష్ అంటోడు తీసుకొచ్చిండు, ఆడు పెట్టిన పెంట ఇదంతా, ఆడేదో కాంగ్రెస్ లీడరు, ఆ కాంగ్రెస్ లీడర్ అంటే కాంగ్రెస్ లీడర్ కాదు అని మళ్ళీ చెప్పడం జరిగింది. అప్పుడు సంపత్ అనే వ్యక్తి ఫోన్ తీసుకొని మంగ్లీ గారు సంపత్ మాట్లాడుతున్నాడు టక్కన కట్ చేసింది. ఒకవేళ తను తప్పి అయిపోయింది అనుకో, తనకు సంబంధం లేదనుకో, వాళ్ళంతా తండా సంబంధించిన వాళ్ళ గిరిజన బిడ్డలే కదా, వాళ్ళని అడగచ్చు కదా ఫోన్లో, అవును సంపత్ ఎందుకు నన్ను ఇలా బదనాం చేస్తున్నావు, ఏమైంది, నేను మీ ఆడబిడ్డనే కదా, అది సమస్య వచ్చిందట, అందరి సమస్య మనం సాల్వ్ చేద్దాం, నేను కూడా మీ వైపు ఉంటా, మన తండాలో సంబంధించిన వ్యక్తి మన ప్రజలకు న్యాయం చేస్తాం, నేను కూడా ఉంటాను చెప్పచ్చు కదా. టక్కన ఫోన్ కట్ చేయడం కారణం ఏంటి? అదే లాస్ట్ ఫోన్ అవి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఫోన్ కాల్ లాస్ట్ అదే కదా, ఇంతవరకు బయటికి రాలేదు. మంగ్లీ ఎక్కడుందో తెలియదు, మంగ్లీ తమ్ముడు ఎక్కడుందో తెలియదు, ఆ మధుంటో ఎక్కడో తెలియదు. రమావత్ మధు అరెస్ట్ అయ్యాడు. సో మొన్న అరెస్ట్ అయ్యాడు, అంతకుముందు తెలియదు అంటున్నాం. సో ఇప్పుడు ఈమె వల్ల అనేక రకం మంది, ఇప్పుడు నిన్న కూడా ఒకళ్ళు సూసైడ్ చేసుకున్నారండి. వీళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. నిన్న కూడా ఒక వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు, మనం చూసాం వార్త కూడా. అవునండి, గుండెపోటుతో చనిపోయాడు. అంటే వాళ్ళ ఇంటికి డబ్బులు ఇచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి ముంగట, అంటే వాళ్ళు కూడా అక్కడికి తీసుకొని ఇచ్చిన వ్యక్తులు కదా, ఇంటి ముంగట గోలేసి అల్లారి చేస్తే ఆ ఇజ్జత్కి ఆ అవమానం తట్టుకోలేక హాస్ట్రోక్ వచ్చి గుండెపోటు చనిపోయాడు. ఈమెకు డబ్బులు ఇచ్చిన పుణ్యానికి, అంటే వీళ్ళ మనుషులకు ఈమెకు డబ్బులు ఇచ్చే పుణ్యానికి ఒక మామూలు వ్యక్తి, ఒక ప్రజలు చేస్తున్నారండి అక్కడ, ఈ 4వ వ్యక్తి చనిపోవడం, డబ్బులు తీసుకున్న వాళ్ళు మాత్రం ఏసీ కార్లల్లా ₹1 కోటి కారు అవసరం ఆమెకు, ఈమె చేసే లగ్జరు, వీళ్ళ తమ్ముడు వీళ్ళ మరిది అంటే వాళ్ళ చెల్లెని చేసుకుంటా అని చెప్పేసి అన్నారు కదా, వీళ్ళందరూ లగ్జరీగా కార్లల్లా కోట్లు తీసుకొని ఆ ప్రజల డబ్బును తీసుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తా అంటారు. ఆ డబ్బు ఇచ్చిన మటుకు చనిపోతున్నాడు. ఏం చేయాలి ఇలాంటి వ్యక్తులను? ఇలాంటి వ్యక్తులను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కఠిన చర్య తీసుకొని ఇలాంటి వ్యక్తులను ఉరి తీయాలి. ఇమ్మడి సతీష్ గారు, సరే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒక పక్క, ఆమె పూర్తిగా ఆమె ప్రమేయం ఉందా లేదా, ఆమె నిజంగా తప్పు చేసిందా లేదా, నిజంగా డబ్బులు ఆమె స్కామ్ చేసిందా లేదా అనేది పోలీసులు తెలుస్తారు. ఉరి తీయాలి అనేది కరెక్ట్ కాదేమో నా భావన. ఎందుకు కరెక్ట్ అండి? ఇలాంటి వ్యక్తులు ఉరి తీస్తేనే ఇంకెవరైనా మామూలు వ్యక్తులు కూడా చేయని భయపడతారు. ఒక సెలబ్రిటీకి అంత శిక్ష వేశారు, మనం ఎంతరా అన్న భయం కాదు కదా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆమె తప్పు చేసిందా, నాకు ప్రమేయం లేదని చెప్తున్నారు. ఇప్పుడు సరే ఆమె ఎక్కడుందో తెలియదు, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా. ఓకే, హైదరాబాద్ పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేశారు, రమావత్ మధు అరెస్ట్ అయ్యాడు. ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ తమ్ముడు ఉన్నాడా లేకపోతే ఇంకా ఎంతమంది ఉన్నారు, అవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఆమె పాత్ర ఉందా లేదా తేలవాలి, అంతేగాని ఆవిడ కొన్నిటికి ఇప్పుడు ఇదే కదా మన రాజ్యాంగ ప్రకారము మన సమాజంలో ఎందుకు ఇలాంటి వాళ్ళు ఇంకా తను అంటే తను కాదు, ఇలాంటి వాళ్ళు ఇంకా ఇంతమంది ఎందుకు ఇంత దర్జాగా తిరుగుతున్నారంటే ఎవిడెన్స్ లేక. ప్రూఫ్ ఉంటే ఇప్పటిదాకా ఉంటుందండి? ఎవిడెన్స్ ప్రూఫ్ ఉంటే మంగ్లీ ఇప్పటిదాకా ఇంత దర్జాగా బయట ఉంటుందా? లేకనే కదా మాట్లాడేది. మళ్ళీ చెప్తున్నాను, మీరు తండాలకు వెళ్ళారు, బాధితులతో మాట్లాడారు, వాళ్ళ బాధ చూస్తున్నాండి, బాధను చూసారు, డబ్బులు తీసుకున్న వ్యక్తులు వాళ్ళ బాధ చూశారు, వాళ్ళు లక్షలు పోగొట్టుకున్నారు, కొంతమంది చచ్చిపోతా ఉన్నారు, నాకు అర్థమవుతుంది. కానీ ఇంకా పోలీసులు ఏమి తేల్చకుండా
ఈమె 100% ఈమె దోచేసింది, ఈమెను వృద్ధి చేయాలి అన్న పదం కరెక్ట్ కాదేమో, ఈమె దాన్ని వెనక్కి వల్ల తీసుకోండి ఈమె అంటున్నా. వల్ల చాలా మంది చనిపోతున్నారండి అక్కడ. కేవలం మంగ్లీ ఉన్నారన్న ఉద్దేశంతోనే డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు. నేను వెళ్ళాను కదా వాళ్ళ దగ్గరికి, వాళ్ళతో మాట్లాడాను కదా. మంగ్లీ ఉందా అంటే మంగ్లీ ఉన్నా అన్న పేరు మాకు చెప్తేనే మేము డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు కనుక నేను అంటే స్వయంగా వాళ్ళతో మాట్లాడాను. ఇప్పుడు చాలా మంది పేర్లు మీరు చెప్తారు, ప్రజాపక్షంతో చాలా మంది పేర్లు చెప్తారు. వాళ్ళు ఊరికి ఎందుకు చెప్తారండి? డబ్బులు ఇచ్చి ఊరికి చెప్తారా? వాళ్ళు స్వయంగా తమ్ముడే కదా. ఈమె ఏదైతే స్కామ్ చేయాలనుకున్న వాళ్ళు ఏదైతే ఈమె వాళ్ళ తమ్ముని పక్కన పెట్టి చూపించిందో ఇతనే తమ్ముడు శివ, ఇతనే పైసలు ఎంచే ముఖమైన అంది కదా, ఆ శివ వస్తుందని చెప్పి కదా, వాళ్ళ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి కూడా మీకు ఇస్తాను అవన్నీ. ఇప్పుడు ఈమె ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఈమె వచ్చి బయటకు వచ్చి ఫైట్ చేయాలి కదా, ధర్నా చేయాలి కదా. ఇప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటే ఎవడైతే ఇన్ని వేల కోట్ల స్కామ్ చేసిండో అంటే విచారణలో వాస్తవాలు బయటకు వస్తే, వాస్తవాలు బయటకు వచ్చే వరకు వేచి చూద్దామని చెప్పి ఉండొచ్చేమో. ఈమె మీద ఒక నింద పడ్డదండి. ఈమె నింద పడ్డప్పుడు ఈమె దాన్ని క్లారిటీ ఇవ్వాలి కదా, క్లారిటీ చేసుకోవాలి కదా. ఇక్కడ క్లారిటీ ఇచ్చింది, ఇక్కడ క్లారిటీ ఇచ్చింది. పోలీసులు నిజాలు తెలుస్తారు, నిజాలు తేల్చిన తర్వాత అప్పుడు నేను కడిగిన ముచ్చంలో బయటకు వస్తాను, అప్పుడే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది వాస్తవం తెలిసింది కదా అని చెప్పి చెప్దామని అనుకున్నదే. ఈమె చెప్పేసరికి ఇక్కడ ఉన్న తాండాలు ఉన్న ప్రజలందరూ చచ్చిపోతారు. వాళ్ళకి ఇచ్చిన అప్పులు, వాళ్ళ డబ్బులు లేక చనిపోతూ ఉంటారు. వాళ్ళకు వాళ్ళ బాధ ఆవేదన చూస్తే మీరు ఒకసారి రండి మనతో కెమెరా తీసుకొని, వాళ్ళ విలేజ్కి వెళ్దాం, వాళ్ళ ఇంటింటికి వెళ్దాం, వాళ్ళ గోడి వింటాం. వాళ్ళకు డబ్బులు ఇచ్చిన కోట్ల ఇచ్చిన మంగ్లీ గారికి నేను సపోర్ట్ చేయట్లా, మంగ్లీ గారు తప్పు చేయలేదు. ఎందుకు మీకు ఆ మాట చెప్పానంటే, మంగ్లీ గారిని ఉరిదీయమని మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చిన వెంటనే, తెలంగాణలో గవర్నమెంట్ వచ్చిన వెంటనే నాగార్జున గారి ఇల్లు కొట్టారు, అంటే ఇన్కన్వర్షన్ ఇల్లు కొట్టారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? పేదోడైనా పెద్దోడైనా చిన్నోడైనా ఎవడైనా కూడా మా గవర్నమెంట్ ప్రకారం అంటే తప్పు చేసినోడికి ప్రతి వానికి ఒక శిక్ష పడుతుంది అని చూపించాలా లేదా హైడ్రా విషయంలో? సో ఇలాంటి విషయాలు, ఇలాంటి వ్యక్తులను ఉరిదీస్తే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా, వాళ్ళు పాపులర్ స్టారే కానీ మామూలు వ్యక్తి కానీ, ఎంత పెద్ద సింగర్ అయినా మామూలు వ్యక్తులకైనా ఒకటే, ప్రజలను తప్పు చేసిన వ్యక్తులకు ఉరి తప్పదు, శిక్ష తప్పదు. అందుకని ఉరిది అని చెప్తున్నానండి. తను ఇప్పుడు మంగ్లీ గారిని ఉరిదీయాలని చెప్పి చాలా ఈజీగా చెప్తున్నారు. నాయకులకి బాధ్యత లేదా అండి? ప్రజాప్రతినిధులకి, పదవుల్లో ఉన్న వాళ్ళకి బాధ్యత లేదా? ఆవిళ్ళు ప్రెస్ క్లబ్లో, పోలీస్ స్టేషన్ల చుట్టూ మండు టెండలో వృద్ధులండి, చాలా వయసులో పెద్దగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ దృష్టి వాళ్ళు కూడా చేస్తారండి. వాళ్ళు కనీసం పట్టించుకోవట్లా. ఇప్పుడు మీడియాలో ప్రతి చోట కనిపిస్తుంది కదా, మంగ్లీ స్కామ్ చేసిందనో, లేకపోతే బాధితులు రోడ్డును పడ్డారనో, లక్షల కోట్ల రూపాయలు వీళ్ళకి ఇచ్చారు, మోసపోయారనో ఎంత చూస్తా ఉన్నారు కదా. కనీసం ఒక్క నాయకుడు కూడా పట్టించుకొని ఈ కేసు ఏంటి, అసలు ఈ పాత్ర ఉందా లేదా అని చెప్పి సీరియస్గా వేగంగా విచారణ జరిగే విధంగా ఒక్క నాయకుడు కూడా ఇది తీసుకుంటారు. వాళ్ళ మీద మీరు ఎందుకు మాట్లాడలేదు అంటున్నా? వాళ్ళ మీద కూడా మాట్లాడతామండి. వాళ్ళ మీద ఆ సమయం వచ్చి వాళ్ళ మీద మాట్లాడతాం. ఫస్ట్ మీ బాధితుల గోడు విన్నాం కాబట్టి, వాళ్ళ బాధ విన్నాం కాబట్టి, వాళ్ళ సమస్య చూసినాం కాబట్టి, ప్రజాపక్షం ఉండే వ్యక్తిని, ప్రజలకు సమస్య వస్తే ముందుండే వ్యక్తిని, ఈమె ఒక్కదాని కాదు, మంగ్లీ ఒక్కదాని కాదు, ప్రజల వైపు ఎవరు అన్యాయం చేసినా, ప్రజలకు ఎవరు అన్యాయం చేసినా వాళ్ళ వైపు నేను ఉంటాను, వాళ్ళకు న్యాయం జరిగేదాకా నేను కొట్లాడుతానని చెప్పేసి సీరియస్గా వాళ్ళకి మాటిచ్చి వచ్చాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను. మంగ్లీ గారు వాళ్ళకి తీసుకున్న డబ్బులు, అది ఏదైతే వాళ్ళ రమవత్ మధు కానీ, వాళ్ళ తమ్ముడు శివ కానీ, తను కానీ ఉందో, ప్రతి రూపాయికి వడ్డీతో చెల్లించి వాళ్ళకు డబ్బులు ఇవ్వబోయినచో తప్పకుండా మేము ప్రజాపక్షాన్ని ఉంటాం, ప్రజల కోసం ఏ పనైనా చేస్తాం, వాళ్ళ కోసం ఎక్కడి దాకైనా వెళ్ళడానికి సిద్ధమవుతాం. మా తెలంగాణ యువత నుండి నేను ముందుకెళ్ళి వాళ్ళ కోసం అవసరం అయితే నిరాదీక్షణ చేయడానికి సిద్ధపడతామండి. ప్రజాపక్షం తప్పకుండా ఉంటాం. మీరు తండాల్లో డైరెక్ట్గా వాళ్ళ తండాలోకి వెళ్ళి మాట్లాడారు కదా, ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇంకా వాళ్ళ బాధ, వాళ్ళ గోస చెప్తున్నారండి. ఇవ్వడం మా తప్పే కావచ్చు, మా తండా, మా గిరిజన బిడ్డ నమ్మి ఇచ్చాము, మా పరిస్థితి ఘోరంగా ఉంది, ఆశపడి ఇచ్చాము, రూపాయికి రూపాయి వస్తుందన్న నమ్మకంతో ఇచ్చాము అన్న అదే బాధ చెప్పుకుంటున్నారు. ఇన్ని కోట్ల రూపాయలండి, 1000 కోట్ల రూపాయలు స్కామ్ అవుట్. అది ఇంకా కొంతమంది బయటికి రాని చాలా మంది ఉన్నారు, ఇంకా వస్తున్నారు, ఇంకా చాలా మంది బయటికి రానున్నారు. ఇంకా ఈమె గారు ఈమె గురించి మాట్లాడిన వ్యక్తుల గురించి, ఈమె గురించి ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళ మీదకి ఫోన్లు చేసి వాళ్ళ మీద అనేక రకమైన ఇబ్బంది పెట్టించడం, వీళ్ళ మనుషులతోని వాళ్ళ బెదిరింపు కాల్ చేయడం, వాళ్ళ బెదిరించి చేయడం, ఇదా అండి ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో ఇంత అన్యాయం ఉంటుందా? అందుకే ప్రజలను అన్యాయం చేసిన ప్రతి వ్యక్తులకు శిక్ష తప్పదని చెప్తున్నాను. ఓకే, సో చూద్దాం. మీరు చాలా సీరియస్గా మాట్లాడారు మంగ్లీ గారి మీద. సో ఇన్వెస్టిగేషన్ అయితే బాధితులకి నిష్పక్షపాతంగా జరిగి బాధితులకైతే న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బాధితులు చాలా ఆవేదనతో ఉన్నారు, బాధలో ఉన్నారు, లక్షలు పోగొట్టుకుని ఉన్నారు. ఏం చేయాలో తెలియక కొంతమంది తనువు చాలించాలేమో అన్న ఆలోచన కొంతమంది చేస్తున్నారు. కొంతమంది
ఆ ఇంటికి వచ్చేసి చాలామంది గొడవ చేయడంతో హార్ట్ స్ట్రోక్తో నిన్న కూడా ఒక వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో తండాల్లో చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ స్కామ్ 150 కోట్లు 200 కోట్లు అంటున్నారు కానీ ఇంకా అంతకు మించామని చెప్పి బాధితుల సంఖ్యను బట్టి అర్థమవుతుంది. కానీ ఇమ్మడి సతీష్ గారు మాత్రం ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి ఆర్థిక నేరాలు పాల్పడే వాళ్ళకి మాత్రం ఉరిశిక్ష కరెక్ట్ అంటున్నారు. సో నేననేది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసి నిజంగా ఆ పాత్ర ఉందా లేదా, తప్పు చేసిందా లేదా, ఆమెకి తెలిసే జరిగిందా లేదా, ఇవన్నీ కూడా బయట పెట్టాలి. బయట పెట్టే వరకు ఇలాంటి వాళ్ళు కొంత సమయం పాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పటి వరకు కూడా అదే సమయం పాటించామండి. ఇంకేమైనా జరుగుతాయి కోసం చూస్తున్నాము. అక్కడ 4వ ప్రాణం పోయింది. ఈ లేట్ చేసిన కొద్దీ ప్రభుత్వం లేట్ చేసినా, ఈమె లేట్ చేసినా, ఈమె డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, ప్రభుత్వం కరెక్ట్ స్పందించకపోవడం వల్ల ఇంకో 10 ఈ 2-3 రోజులు ఎన్ని ప్రాణాలు పోతే తెలియదండి. ప్రజలు వాళ్ళు అంటే ఈమె ప్రాణం గొప్పది, వాళ్ళ ప్రాణం పుట్టేదండి. డబ్బులు ఇచ్చిన ప్రాణం అంత చీపా, ఈమె అంత కాస్ట్లీయా? ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కానీ, లాయర్లు కానీ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈమెకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు కానీ ప్రజాపక్షాన్ని మాట్లాడాలి కదా. వాళ్ళ ప్రాణం కదా, వాళ్ళ మనుషులు కదా. ఈమె ఒక సెలబ్రిటీ కావచ్చు, వాళ్ళు సెలబ్రిటీ కాకపోవచ్చు, కానీ వాళ్ళ మీద ప్రాణమే కదా. ఈరోజు అండి మామూలు వ్యక్తులు అంటే ఒక కూలీ నాలు చేసుకునే వ్యక్తి చనిపోతే వాల్యూ లేదా? అంటే అతను నిన్న గుండెపోటు చనిపోయిందండి. ఎవరన్నా ఒకరన్నా వెళ్ళి పరామర్శించారా? ఎవరైనా మాట్లాడారా? ఎవరైనా కలిసారా? ఇంకెన్ని ప్రాణాలు పోవాలి? ఈమెకు డబ్బులు ఇచ్చిన కర్మకు, ఈమె చేసిన కథకు వాళ్ళు డబ్బులు తీసుకొని వీళ్ళు లగ్జరీ మెయింటైన్ చేస్తా అంటారు. కనీసం వాళ్ళ ముఖంలో వెళ్ళారా? వాళ్ళ బాధ వినండి. ఇప్పుడు మనం ప్రజాపక్షాలు ఉండాలండి, ప్రజల కోసం కొట్లాడాలండి. ప్రజలే ముఖ్యం కదా మనకు. ఆ ప్రజలు లేకపోతే ఈమె పార్టీ లెవెల్ వింటారు. ఈమె ఈ స్థాయికి ఎక్కడ వస్తుంది? ఈమెకి ఇంత వాల్యూ ఎక్కడ వస్తుంది? ప్రజలను కాపాడుకుంటూ ఉండాలి కదా ఎప్పుడైనా. తనే కాదు, ఎవరైనా మన ప్రజలను కాపాడుకుంటాలి, ప్రజాపక్షాన ఉండాలి. దయచేసి దీని తొందరలోనే ఎవరైతే దానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన బాధ్యులు ఉన్నారో వాళ్ళు తొందర ఈ సమస్య సాల్వ్ చేయకపోతే ఇంకా ప్రాణాలు పోతాయి. అలా ప్రాణాలు పోవటం మటుకు మాలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు, మా లీడర్లు అన్నటోళ్ళు మేము అయితే ఖచ్చితంగా దేనికైతే సిద్ధమవుతామో దానికి సిద్ధమవుతూ ఉంటాం. ఓకే. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వండి. ఇమ్మడి సతీష్ గారు చాలా సీరియస్గా మాట్లాడారు. ఆర్థిక ద్రోహులు, నేరాలకు పాల్పడే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. ఇమ్మడి సతీష్ గారి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా? కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి.